ఈ కింద ఫస్ట్ కామెంట్ పిన్ కామెంట్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి లోకల్ అప్డేట్స్, రకరకాల న్యూస్ అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తున్న వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మీకు తెలిసిన కూడా అందులో జాయిన్ చేయండి. ఇక ఈ విషయానికి వస్తే ట్రంప్ యొక్క కొత్త రూల్స్, దాదాపు 1600 మంది అప్పట్లో వైట్ హౌస్ మీద అటాక్ చేసిన వాళ్ళందరినీ కూడా పార్డన్ చేసేసాడు, క్షమాభిక్ష కైండ్ ఆఫ్ థింగ్ పెట్టేశాడు, వాళ్ళకి అయిపోయింది. రకరకాల పనామా కెనాల్ని వెనక్కి తీసుకోవడం, ఇట్లా ఎన్నో రకాల ఇష్యూస్ని, కొత్త కొత్త రూల్స్ని తీసుకొస్తున్నాడు ట్రంప్. అయితే ఇండియన్స్కి అట్లాగే నాన్ అమెరికన్ రెసిడెంట్స్కి ఏ రకమైనటువంటి ఎక్కువ శాతం ప్రభావితం పడేది ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అని చెప్పుకోవచ్చు. 1898లో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది వాళ్ళకి అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇది ఏం చెప్తుందంటే, ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, అమెరికాలో పుట్టిన ఏ బిడ్డ అయినా ఆటోమేటిక్గా అమెరికన్ అయిపోతాడు. ఇప్పుడు మీరు నేను వెళ్తే 5 ఏళ్ళు ఉండాలి, గ్రీన్ కార్డ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, అవేం ఉండవు. మీరు నేను ఇమ్మిగ్రెంట్ అయినా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయినా, లేకపోతే జాబ్ వర్క్ పరంగా వెళ్ళినా, మనం ఆల్రెడీ యూఎస్ సిటిజన్స్ అయినా, లేకపోతే వేరే కంట్రీ నుంచి వచ్చి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా, ఎవరైనా సరే, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఇద్దరు వ్యక్తులకి అక్కడ ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ ఆటోమేటిక్గా ఆ దేశం యొక్క సిటిజన్ అయిపోతాడు, ఆటోమేటిక్గా అయిపోతాడు లేదా అయిపోతుంది. ఇది ఉన్నటువంటి దీన్ని ఇమ్మీడియట్గా రైట్ అవే మార్చేశాడు. ఎట్లా పెట్టాడంటే, కంపల్సరీ ఫాదర్ కానీ మదర్ కానీ ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్, అంటే కంప్లీట్ రెసిడెంట్ అయి ఉండాలి, అఫీషియల్ రెసిడెంట్ అయి ఉండాలి. ఆ కైండ్ ఆఫ్ రూల్ తీసుకొచ్చారు. వైఫ్ కానీ హస్బెండ్ కానీ వర్క్ వీసా మీద కానీ, H1 కానీ, కాలేజ్ కానీ, చదువుకోవడానికి కానీ, లేకపోతే టూరిస్ట్ కానీ, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కానీ, ఇట్లా ఏ రకంగా వైఫ్ కానీ హస్బెండ్ కానీ, అంటే ఫాదర్ కానీ మదర్ కానీ ఉన్నప్పుడు, నా ఫాదర్ కానీ మదర్ కానీ కంపల్సరీ ఇద్దరు రెసిడెన్స్ ఆల్రెడీ అయ్యి ఉండాలి. ఇద్దరిలో ఒకళ్ళు రెసిడెంట్ అవ్వకపోయినా సరే నేను ఆటోమేటిక్గా అవును, అంటే నాకు సపరేట్ ప్రొసీజరు, నాకు మళ్ళీ సపరేట్ రూల్స్ ఇవన్నీ వస్తాయి. నిన్న దాని మీద సైన్ పెట్టడం జరిగింది ట్రంప్. దానికి సంబంధించి అమలులోకి రావడానికి మనకి కొంత టైం పడుతుంది, అంటే ఒక మ్యాక్సిమం ఒక 30-40 డేస్లో అది మళ్ళీ అమల్లోకి వస్తుంది. అయితే లోకల్గా అమెరికా అనేది వరల్డ్స్ మోస్ట్ సాఫిస్టికేటెడ్ కంట్రీ. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏముండేదంటే, ఓవర్ ద డెకేడ్స్ నుంచి, ఒక సెంచరీ నుంచి అనుకోవచ్చు, ఒక 100 సంవత్సరాల నుంచి ఏముండేదంటే, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి నివసించవచ్చు అనేటువంటి మెంటాలిటీ, అనేటువంటి ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ నుంచే వచ్చింది. ఇలా అమెరికాలో ఎవరు వెళ్ళినా ఆ దేశం యొక్క పౌరసత్వం తీసుకోవడం తేలికవడం, ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు ఈ ప్రపంచంలో అనేటువంటి ఒక బంగారం లాంటి సిద్ధాంతం నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు. కానీ ఏమవుతుందంటే, దానివల్ల ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోవడం, నాన్ రెసిడెంట్ అమెరికన్స్ లేకపోతే నాన్ నేటివ్ అమెరికన్ పీపుల్ ఎక్కువగా వచ్చేయడం, ఏషియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కావచ్చు, రకరకాల ప్లేసెస్ నుంచి, యూరోప్ నుంచి మైగ్రేట్ ఎక్కువగా అమెరికాలో ఉండడం, మిగతా దేశాలకి రకమైనటువంటి ఒక హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కంట్రీ కింద ఎవరు దేన్ని ఫీల్ అవ్వకపోవడం. అలా ఒకవేళ యూకే లాంటివి, ఆస్ట్రేలియా లాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఇంత ఓపెన్ స్పేస్ ఆఫ్, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత ఓపెన్ స్పేస్ లేకపోవడం, దానివల్ల అమెరికా నిండా కూడా ఇమ్మిగ్రెంట్ జనాలు, ఆల్రెడీ వేరే దేశాల నుంచి వలస వస్తున్నటువంటి జనాలు విపరీతంగా ఎక్కువైపోతున్నారు. సో దాన్ని ఒక బూచిగా చూపిస్తూ ఈరోజు ఒక మోడీ గెలిచినా, ఒక రాహుల్ గాంధీ గెలిచినా, ఒక ట్రంప్ గెలిచినా, బైడెన్ గెలిచినా, ఎవరు గెలిచినా ఒక బూచిని చూపించి వీళ్ళు అధికారంలోకి రావడం తప్ప ప్రజలకి మేలు చేసే నాయకులు చాలా తక్కువ కనిపిస్తున్నారు. మన దగ్గర ఏంటంటే సిస్టము బాగోదు, నాయకుడు బాగోడు. అక్కడ ఏంటంటే సిస్టమ్ బాగుంటుంది, నాయకుడు కాస్త తేడా వచ్చినా జనం క్వశ్చన్ చేస్తారనే భయం ఆ నాయకుడికి ఉంటుంది, కాబట్టి కొద్దిగా గొప్ప మంచి జరుగుతుంది. సో ట్రంప్ ఏంటంటే, వేరే ప్లేస్ నుంచి వచ్చి మన ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే మన ఉద్యోగాలు కానీ, మన రీసోర్సెస్ని కొల్లగొడుతున్నారు వేరే వాళ్ళు అనేటువంటి ఒక బూచిని చూపించి గద్దెనెక్కినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రకమైనటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా రకరకాల చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 30 డేస్ ఉంది. 14th అమెండ్మెంట్ అనేసి ఉంటుంది. దాని ప్రకారమే ఇందాక మనం చెప్పుకుందంతా కూడా, ఆ యాక్ట్ అనేది 14th అమెండ్మెంట్లో ఉంటుంది. సో 14th అమెండ్మెంట్ని ఎవ్వరూ టచ్ చేయలేని టైంలో ట్రంప్ టచ్ చేసి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, దీనికి అగెనెస్ట్గా డెఫినెట్లీ అక్కడ ఉండేటువంటి సుప్రీం కోర్ట్స్లో అక్కడ వెళ్ళి ఫైట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏం జరుగుతుందనేది చూడాలి. మీకేమనిపించింది దీని గురించి కామెంట్ చేయండి.